పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు బాగోదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. మీకు అసలు ప్రధానమైనటువంటి గ్రహస్థితి మార్పు ఏమిటంటే, ఇప్పటిదాకా మీ రాశికి 9వ స్థానంలో సంచరించినటువంటి గురుడు డిసెంబర్ 5వ తేదీ నుంచి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 8వ స్థానంలోకి వెళ్ళాడు. గురుడు 8వ స్థానంలో కనుక వెళ్తే సహజంగా తీసుకుంటే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడికి గురుడితో అధిమిత్రత్వం అంటే అత్యంత ఎక్కువ మిత్రత్వం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే 8వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో గురుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని చిన్న ప్రతికూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. కానీ గురుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని ప్రతికూలతలతో పాటు ఇంకా కొన్ని అనుకూలతలు ఉంటాయి. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఊహించినటువంటి చిన్న ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ గురుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు జ్ఞానము, జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇంకా తెలుసుకోవాలనే తాపత్రయం పెరుగుతూ ఉంటుంది. వ్యాపారపరమైన సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా బ్రహ్మాండంగా మారుతుంది అని చెప్పాలి. ఇంకా మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం, 10వ స్థానం అంటే కర్మస్థానం, ఉద్యోగస్థానం, వ్యాపార స్థానం, 10వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరమైన విషయాలలో అనిశ్చితి నెలకొంటుంది. అనిశ్చితి అంటే ఏంటి? ముందుకు వెళ్ళలేము, వెనక్కు వెళ్ళలేనటువంటి ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ వృశ్చిక రాశి వారికి అవకాశం ఉంటుంది. అంటే అనిశ్చితి, ఫలితాలను ఆస్వాదించడంలో కొంత అంతర్మథనం, అంటే అన్ని అనుకూలంగా జరుగుతున్నప్పటికీ ఏదో అంత గొప్ప ఫలితాన్ని ఆస్వాదించలేకపోతున్నాం అనేటటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. అలానే మీ జన్మరాశికి 4వ స్థానంలో రాహు సంచారం అనేటటువంటిది కూడా, 4వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు సాంకేతికపరమైనటువంటి రంగాలలో కానీ, విదేశీ సంబంధాలలో కానీ, ఇంటర్నెట్ ఆధారిత పనులలో కానీ వేగం పెరుగుతుంది, స్పష్టంగా మారుతుంది. చాలా యాక్యురేట్గా ఉంటారు. యాక్టివేట్గా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు, యాక్యురేట్గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక మీ జన్మరాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి 2వ స్థానంలో సంచరించినప్పుడు 2వ స్థానం అంటే వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానం. కాబట్టి వాక్స్థానంలో, ధనస్థానంలో కుజుడు యొక్క సంచారం మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి అని సూచిస్తుంది. అంటే తొందరపడి మన దగ్గర సరైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాలి. మాట్లాడేటటువంటి విషయాలలో ఆచితూచి మాట్లాడాలి. కుటుంబపరమైనటువంటి శ్రద్ధ పెరగాలి. కానీ మీ జన్మరాశిలోని రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పటిదాకా మీరు రహస్యంగా చేసేటటువంటి పనులు కూడా ఇంకా రహస్యంగా చేయగలుగుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీదే పై చెయ్య అనేటటువంటి భావన కలిగించేటటువంటి విధంగా ఉండబోతుంది. ఎందుకంటే 10వ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి భద్రత కన్నా కూడా బలం పెరుగుతుంది అని చెప్పాలి మీకు. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో 8వ స్థానంలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే శుక్రుడు కూడా మీ జన్మరాశిలోనే ఉన్నటువంటి కారణం చేత లవ్ మ్యాటర్స్లో ఉన్నటువంటి వారికి, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఒకవేళ నిర్ణయాలలో కనుక తొందర చేసినట్లయితే తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజుడి యొక్క కారణం చేత కూడా బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశికి 5వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత బాధ్యతలు అనేటటువంటివి చాలా చక్కగా తీసుకుంటారు. అంటే మీ పై అధికారులు మీకు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా తీసుకోగలుగుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలకు బలమైనటువంటి ఆధారాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి అంటే మీరు చేసే ఏ ప్రయత్నము కూడా వృధా కాకుండా చాలా
చాలా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి ఈ రాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 10:22 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కార్యస్థలంలో గౌరవం పెరుగుతుంది, పనిలో వేగం పెరుగుతుంది, ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభించే అవకాశం వస్తుంది, నిర్ణయ శక్తి కూడా పెరుగుతుంది. అయితే చిన్న చిన్న ఒత్తిడులు, బాధ్యతల భారంతో కొంత మెంటల్ స్ట్రెస్ అనేటటువంటిది కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక 12వ తేదీ ఉదయం 10:22 నుంచి 14వ తేదీ రాత్రి 9:43 వరకు ఉండేటటువంటి సమయం అత్యంత శుభదాయకము, శుభఫలాలను ఇచ్చేటటువంటి సమయం అని చెప్పాలి. మనసుకు నచ్చినటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరేటటువంటి సమయము, అత్యంత లాభాలు కలిగించే సమయం. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఈ సమయంలో అంటే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి ఆనందం కూడా వెల్లివిరుస్తుంది అని చెప్పాలి. ఇక 14వ తేదీ రాత్రి 9:43 నుంచి 17వ తేదీ ఉదయం 10:25 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఇది కొద్దిగా ప్రతికూలమైనటువంటి కాలంగానే చెప్పాలి. వ్యయాలు పెరుగుతూ ఉంటాయి, ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది, నిద్రలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయలేకపోతూ ఉంటారు. అలానే ఆధ్యాత్మికపరమైనటువంటి కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పాలి. విదేశీ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి, విదేశీ యోగం కోసం ప్రయత్నించే వారికి అయితే మాత్రం శుభయోగాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక 17వ తేదీ ఉదయం 10:25 నుంచి 19వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి కాలం. ఆత్మవిశ్వాసంతో మరలా తిరిగి పునరుజ్జీవనాన్ని పొందుతారు అని చెప్పాలి. ఆరోగ్యపరంగా కొంచెం నిర్లక్ష్యం చేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అన్ని రకాలైనటువంటి అనుకూలతలను ఇక్కడ ఈ రాశి వారు పొందుతూ ఉంటారు. 19వ తేదీ రాత్రి 10:50 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ధన ప్రవాహంతో, ధన లాభాలతోటి అనేక రకాలైనటువంటి అనుకూలత కలుగుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలకు దీర్ఘకాలికంగా ఏదైతే ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య పరిష్కారం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానంగా మాట్లాడేటటువంటి మాటల్లో మాధుర్యం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను మీరు ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులను మీరు దూరం చేసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. తద్వారా చాలా గొప్ప ఫలితాన్ని, గొప్ప లబ్ధిని పొందుతారు అని చెప్పాలి. ఆర్థిక ప్రణాళికలు చాలా గొప్పగా విజయవంతం అవుతూ ఉంటాయి. కానీ భోజన అలవాట్ల మీద బాగా దృష్టి పెట్టాలి. అనవసరమైన ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ప్రతికూలతలు కనుక ఉన్నప్పుడు ఆ ప్రతికూలతలు తొలగిపోవటానికి ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం అంటే చేద్దోసెట్టో నీళ్లు పోసుకొని సూర్యుడికి ఎదురుగా పెట్టి ఓం సూర్యదేవాయ నమః నమస్కారం చేసి ఆయనకు సమర్పించడం. అలానే సూర్య నమస్కారం చేయటం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. సూర్య నమస్కారం చేయటం వల్ల దాంతోపాటు శివనామస్మరణ, శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనే మంత్ర జపం చాలా మంచిది. మంగళవారం రోజున ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చంద్ర సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవడానికి ఓం శ్రాం శ్రీం స్రౌం సహ చంద్రమసే నమః అనేటటువంటి మంత్రపారాయణం చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.